ఆడదంటే ఎందుకు అంత క్రేజ్? అసలు ఏముంది ఆమెలో? ఒక మగాడు ఆడదాని మీద చూపించేంత ఉత్సాహం, ఉబలాటం ఆడదానికి మగాడి మీద ఉండదు. తనకి సోషల్ సెక్యూరిటీ ఉండాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి. అందుకే తను వేసే ప్రతి స్టెప్, తీసుకునే ప్రతి డెసిషన్ ఈ సెక్యూరిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒక మగాడిగా అవన్నీ ఇవ్వగలిగితేనే నీ లైఫ్లోకి ఫీమేల్ని వెల్కమ్ చేయి, లేకుంటే వెయిట్ చేయి. కాదని తొందరపడ్డావో ఏదో రోజు నీ చెడ్డీ విప్పి చౌరస్తాలో నిలబెడుతుంది. ఇది పక్కా. ఆడది అనగానే మగాడికి గుర్తొచ్చేది ఒకటి అవసరం, రెండు అందం. మరి ఆడదాని కోరికేంటో తెలుసా? ఈ అందం అవసరాలను దాటి నన్నెవడైనా గుర్తించకపోతాడా అని జీవితాంతం ఎదురు చూస్తుంది. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ భూమి మీద జీవం అంతమయ్యే వరకు తన కోరిక తీరదు. అందరి ఆడవాళ్ళల్లో కామన్గా ఉండే ఫియర్, ఐ యామ్ ఇన్ డేంజర్. కాబట్టి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ప్రతి క్షణం ఆడది అలర్ట్గా ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఆమెదే. మగాడికి చెప్పినా వినడు. మైండ్ పనిచేయని కొంతమంది ఆడవాళ్లకు చెప్పేదేంటంటే, నిన్ను ఎవడో ఏదో బూతు అంటే అక్కడే వాణ్ణి తన్ను, కుదిరితే కాలిరగొట్టు. అంతేకాని వాడి పెళ్ళాన్ని, చెల్లిని, తల్లిని ఎందుకు బజారు మాటలు అనడం? నిన్ను తిట్టిన మగాడిని పక్కన పెట్టి వాడి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను తిట్టే నీకు ఉమెన్ రైట్స్ గురించి మాట్లాడే హక్కు లేదు. మిమ్మల్ని మీరే రెస్పెక్ట్ చేసుకోవడం చేత కాదు, కానీ ఎవడో వచ్చి గౌరవించాలంటే నిజంగా ఇది అయ్యే పనేనా? ఇంపాసిబుల్. ఆడదాని ఏడుపు ఒక ఎమోషనల్ వెపన్. ఆ వెపన్ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 100%. తను ఏ తప్పు చేసినా చివరికి 1 గంట సేపు గుక్కపెట్టి ఏడ్చితే చాలు. తన ముక్కుని చీది చీర కొంగును తడిపితే ఇంకా సూపర్. ఆ సీన్ చూస్తే శత్రువుకి కూడా క్షమించాలనిపిస్తుంది. వాట్ ఈజ్ ఆడది అంటే దట్ ఈజ్ ఆడది.